Hi everyone, good evening. గుడ్ ఈవినింగ్ అన్న. Yeah. సో అందరూ పర్ఫెక్టా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో? ఎస్ అన్న. ఓకే. సో నా ఇవాళ వచ్చేసి బూస్ట్రాప్ స్టార్ట్ చేస్తాను అనమాట. బూస్ట్రాప్ అసలు మనం బూస్ట్రాప్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బూస్ట్రాప్ నేర్చుకోవాలంటే ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటంటే హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అనమాట. బేసిక్‌గా మన హెచ్‌టీఎంఎల్ ఎలా రాయడము, సీఎస్ఎస్ ఎలా ఇంప్లిమెంట్ చేయడం, ఎలా అప్లై చేయడం అనేసి వస్తే చాలు బూస్ట్రాప్ నేర్చుకోవచ్చు. ఓకే. నౌ వాట్ ఈజ్ బూస్ట్రాప్ అనమాట. సో వీటి గురించి థియరిటికల్ పాయింట్స్ కావాలనుకుంటే డబ్ల్యూ3 స్కూల్స్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. సో w3schools.comకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మనకు బూస్ట్రాప్ అని క్లిక్ చేస్తాను చూడండి. బూస్ట్రాప్ అని క్లిక్ చేస్తాను. బూస్ట్రాప్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి బూస్ట్రాప్ వర్షన్స్‌లోకి వెళ్ళింది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బూస్ట్రాప్‌లో ఏం వర్షన్స్ ఉన్నాయి. బూస్ట్రాప్ వర్షన్స్‌లో 3, 4 అండ్ 5 ఉన్నాయి. 3, 4, 5. ఈ 3 అనేది ఓల్డ్ అనమాట. చాలా ఓల్డ్. 3 అనేది చాలా ఓల్డ్. ప్రెజెంట్ మార్కెట్‌లో బూస్ట్రాప్ వర్షన్స్ ఏం యూజ్ చేస్తున్నారంటే 4 అండ్ 5 మాత్రమే యూజ్ చేస్తున్నారు. 4 వస్తే 5 చాలా ఈజీ. 4 వస్తే 5 చాలా ఈజీ. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాజెక్ట్‌లో మల్టిపుల్ వర్షన్స్‌ని మనం యూజ్ చేయకూడదు బూస్ట్రాప్. ఏదో ఒక వర్షన్ మాత్రమే యూజ్ చేయాలి. ఎయిదర్ బూస్ట్రాప్ 4 ఆర్ ఎయిదర్ బూస్ట్రాప్ 5. ఏదో ఒక వర్షన్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఓల్డ్ వర్షన్ అంటూ మనం ప్రిఫర్ చేయం. ఏదైతే లేటెస్ట్ ఉందో అది మాత్రమే ప్రిఫర్ చేస్తాం. అంటే మనం ఆఫ్టర్ బూస్ట్రాప్ తర్వాత ప్రతిదీ మనం చేసేదంతా బూస్ట్రాప్ 5లోనే చేస్తాము. బూస్ట్రాప్ 5 రావాలనుకుంటే బూస్ట్రాప్ 4 నేర్చుకోవాలి. ఓకే. బూస్ట్రాప్ 4 నేర్చుకుంటే బూస్ట్రాప్ 3 నో నీడ్. ఓకే. యూ కెన్ స్కిప్ దిస్. ఓకే. మనం నేర్చుకుంటే బూస్ట్రాప్ వర్షన్స్ ఏంటంటే 4 అండ్ 5. బట్ ప్రాజెక్ట్స్‌లో ఎయిదర్ ఒకటే వర్షన్ వాడాలి. ఓకే. మీరు ఏదైనా సరే ఓల్డ్ ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేస్తున్నారు అంటే ఆ ఓల్డ్ ప్రాజెక్ట్స్‌లో 3 వాడిండొచ్చు, 4 వాడిండొచ్చు. 5 అయితే లేటెస్ట్‌గా ఏదైనా సరే అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నారు అంటే ఆ 5ని యూజ్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు 4 అండ్ 5 కాబట్టి మనకు W3 స్కూల్స్‌లో బూస్ట్రాప్ ఓపెన్ చేశాం. ఈ వర్షన్స్‌లో మనకి ఇక్కడ చూడండి B3, B4, B5 ఉంది. దట్స్ ద బూస్ట్రాప్ 3, బూస్ట్రాప్ 4, బూస్ట్రాప్ 5. ఇక్కడ మనం బూస్ట్రాప్ 4కి వెళ్తున్నాం కాబట్టి లెర్న్ బూస్ట్రాప్ 5 దీన్ని క్లిక్ చేయండి అంతే. బూస్ట్రాప్ 3ని పొర్రపాటున కూడా ఇంక్లూడ్ చేసుకోవద్దండి. చాలా చాలా జాగ్రత్తగా వర్షన్స్‌ని మీరు ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే. అసలు బూస్ట్రాప్ 4 ఏంది? సో అసలు బూస్ట్రాప్ 4 అనేది అంటే బూస్ట్రాప్ అనేది ఏంటి? వాట్ ఈస్ బూస్ట్రాప్? బూస్ట్రాప్ ఈజ్ ఏ ఫ్రీ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫాస్టర్ అండ్ ఈజియర్ వెబ్ డెవలప్‌మెంట్. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వాట్ ఈస్ బూస్ట్రాప్? సో ఈ కేస్‌లో బూస్ట్రాప్ ఈజ్ ఏ ఫ్రీ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫాస్టర్ అండ్ ఈజియర్ వెబ్ డెవలప్‌మెంట్. ఏదైనా సరే మనం ఒక వెబ్‌సైట్‌ని మనం బిల్డ్ చేయాలంటే చాలా ఫాస్ట్‌గా బూస్ట్రాప్ యూజ్ చేసుకొని చేయొచ్చు. అండ్ బూస్ట్రాప్ అనేది ఇట్స్ ఏ ఫ్రేమ్‌వర్క్ అనమాట. అండ్ ఇట్స్ ఏ ఫ్రీ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్. అంటే ఇట్స్ ఏ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అన్నా, ఫ్రీ అన్నా నో నీడ్ టు పే. నో నీడ్ టు పే దట్ స్కిల్ ఆర్ దట్ టెక్నాలజీ. ఏం మనం పే చేసే అవసరం లేదు. పే చేయకుండా మనం ఆ బూస్ట్రాప్‌ని మన ప్రాజెక్ట్‌లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్. Bootstrap includes HTML and CSS based design templates for typography, forms, buttons, tables, navigation, models, image carousels, and many other, as well as JavaScript optional plugins. Okay, so this is the second point. అంటే ఈ బూస్ట్రాప్‌లో ఏమేమి ఉంటాయంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో మనం చేసిన డిజైనింగ్స్ కొన్ని రెడీమేడెడ్‌గా ఉంటాయి. ఆ రెడీమేడెడ్‌గా ఉండే డిజైన్స్‌ని మీరు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనేది దాని మీనింగ్.
నెక్స్ట్ పాయింట్, Bootstrap also give you the ability to easy create responsive designs. సో ఇక్కడ మనకు బూస్ట్రాప్ని యూజ్ చేసుకొని రెస్పాన్సివ్ డిజైన్ని డిజైన్ చేసుకోవచ్చు, అంటే రెస్పాన్సివ్ వెబ్సైట్ని డిజైన్ చేయొచ్చు. రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అంటే ఏంటి, ఏమైనా ఐడియా ఉందా? మీకు ఏమైనా ఐడియా ఉందా? రెస్పాన్సివ్ వెబ్సైట్స్ని డిజైన్ చేయొచ్చు. ఇంతవరకు మనం నేర్చుకున్న డిజైనింగ్స్లో రెస్పాన్సివ్ డిజైన్ ఏమన్నా సరే క్రియేట్ చేశామా? చేశామన్నా. ఏంటి, ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని రెస్పాన్సివ్ డిజైన్ చేసాం? ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని రెస్పాన్సివ్ డిజైన్ చేసాం? హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో మనం రెస్పాన్సివ్ డిజైన్ చేశాము. ఏ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు రెస్పాన్సివ్ డిజైన్ తయారైంది? మీడియా క్వెరీస్. ఎస్, మీడియా క్వెరీస్ అనమాట. అంటే రెస్పాన్సివ్ డిజైన్ అంటే మనం ఏదైనా సరే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ అనేది ఎనీ డివైస్లో మనకు లుకింగ్ గుడ్గా ఉండాలి, అంటే ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అవ్వాలన్నమాట. అలా అడ్జస్ట్ అవ్వడానికి చేసేదే మీడియా క్వెరీస్ అనమాట, స్క్రీన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అవ్వడానికి. సో నా ఒక మీనింగ్ఫుల్గా రెస్పాన్సివ్ డిజైన్ చూడాలి అంటే దిస్. వాట్ ఈజ్ రెస్పాన్సివ్ డిజైన్? సో 1 minute ప్లీజ్, 1 minute అండి. ఓకే, సో వాట్ ఈస్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్? సో రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ వెబ్సైట్స్ విచ్ ఆటోమేటికలీ అడ్జస్ట్ దెమ్సెల్వ్స్ టు లుక్ గుడ్ ఆన్ ఆల్ డివైజెస్ ఫ్రమ్ స్మాల్ ఫోన్స్ టు లార్జ్ డెస్క్టాప్స్ అనమాట. సో దీనిలో చాలా మీనింగ్ ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక కీ స్కిల్గా పెట్టుకోవచ్చు, మీరు రెస్పాన్సివ్ వెబ్సైట్ని బిల్డ్ చేయగలను. ఆఫ్టర్ బూస్ట్రాప్ మీకు వచ్చిన తర్వాత మీరు ధైర్యంగా రెస్పాన్సివ్ వెబ్సైట్ డిజైనింగ్ని నేను బిల్డ్ చేయగలను అనే స్కిల్ మీరు పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడైనా సరే రెజ్యూమ్లో అబ్జర్వ్ చేస్తే ఈ స్కిల్ కంపల్సరీ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అందుకోసం బూస్ట్రాప్ అనేది చాలా నీట్గా నేర్చుకోండి. బూస్ట్రాప్తో పాటు మీడియా క్వెరీస్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీడియా క్వెరీస్ వస్తేనే రెస్పాన్సివ్ డిజైన్ చేయగలరు. వితౌట్ మీడియా క్వెరీస్ మీరు చేసే వెబ్సైట్ అనేది కొలాప్స్ అనమాట. నో నీడ్, ఎవరికి కానీ అది లైక్ అనేది అవ్వదన్నమాట. ఓకే, నవ్ ఇప్పుడు మనకి బూస్ట్రాప్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అంటున్నాం. ఫ్రేమ్వర్క్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఈ బూస్ట్రాప్కి సంబంధించిన కోడింగ్ మొత్తం రాసేసి ఉంటారు. ఆ కోడింగ్ రాసేసి దానికి సంబంధించిన లింక్స్ని మనకిస్తారు, అంటే ఈ కంపెనీ వాళ్ళే మనకి ఇస్తారు. సో బూస్ట్రాప్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే ట్విట్టర్ అనమాట. బూస్ట్రాప్ని మెయింటైన్ చేస్తున్నది ట్విట్టర్ కంపెనీ. ట్విట్టర్ కంపెనీ ఈ బూస్ట్రాప్ని బిల్డ్ చేస్తున్నారు, అంటే బిల్డ్ చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఎనీథింగ్. ఓకే, నౌ ఇప్పుడు మనం బూస్ట్రాప్ని మన వెబ్సైట్ డిజైనింగ్లో ఎలా యూజ్ చేసుకుంటాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎనీథింగ్ వీ రైట్ ఇన్ ద హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఓన్లీ. ఓకే, ఏదైనా సరే మనం హెచ్టిఎంఎల్ కానీ సిఎస్ఎస్ కానీ బూస్ట్రాప్ కానీ అప్ టు జావాస్క్రిప్ట్ వరకు మీరు రాసే కోడింగ్ మొత్తం విత్ ఇన్ ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లోనే రాస్తాం. ఓకే, సో నౌ ఇప్పుడు నేను ఒక వెబ్ పేజ్ తీసుకోవాలనుకుంటున్నా. ఏదైనా సరే ఒక వెబ్ పేజ్ తీసుకోవాలనుకుంటే ఎనీ నేమ్. సో ఇన్నకి ఇండెక్స్ అనేసి ఇస్తున్నా, .html. నౌ సీ దిస్. HTML స్ట్రక్చర్ కావాలంటే వి రైట్ HTML:5. సీ దిస్ HTML:5. డాక్ టైప్ HTML హెడ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా HTML డాక్యుమెంట్ లాగే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ HTML డిజైన్ని నేను ఏం చేస్తున్నా అంటే బూస్ట్రాప్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. బూస్ట్రాప్లోకి నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. నో ఈ కేసెస్లో మనం ఈ వెబ్ పేజ్ని బూస్ట్రాప్లోకి ఇంక్లూడ్ చేయాలంటే బూస్ట్రాప్ 4లో 4 లింక్స్ని మనం ఇంక్లూడ్ చేయాలి. బూస్ట్రాప్ 4లో 4 లింక్స్ని మనం ఇంక్లూడ్ చేయాలి. 4 లింక్స్ వి ఇంక్లూడ్. ఫస్ట్ వచ్చేసి మనకు bootstrap.min.css. Second one, bootstrap.min
bundle.min.js, bootstrap.bundle.min.js. Next, third, jQuery.min.js, and fourth file, popper.min.js file. సో వీటికి సంబంధించిన లింక్స్ని మన ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవాలి. ఈ లింక్స్ ఎక్కడ మనం సెర్చ్ చేయొచ్చు అంటే ఈ W3 స్కూల్స్లోనే మీకు ఉంటుంది. ఇక్కడే మనకు గెట్ స్టాండర్డ్లకి కొద్దిగా డౌన్కి వెళ్తే ఇక్కడ బూస్ట్రాప్ ఫర్ సీడెన్ లింక్స్ అనేసి ఉన్నాయి చూడండి. ఈ లింక్స్ ఒకటి సిఎస్ఎస్ లింక్ bootstrap.min.css. ఇదంతా ఏ సర్వర్లో ఉంది, ఏ లింక్లో ఉంది, ఇట్స్ ఏ లైవ్ సర్వర్ లింక్ అనమాట. లైవ్ సర్వర్ లింక్ ఇది. ఏదైనా సరే ఎక్స్టెన్షన్ .css ఉంది అంటే ఇట్స్ ఏ లింక్ ట్యాగ్లో మనం ఇంక్లూడ్ చేస్తాం. లింక్ ఆర్ఎల్ ఈక్వల్ స్టైల్ షీట్ హెచ్ఆర్ఎఫ్లో లైవ్ లింక్ ఇస్తున్నాం. ఇక్కడ లైవ్ లింక్ ఎలాగైతే మన ఫాంటాసమ్ ఐకాన్ని మనం ఇంక్లూడ్ చేశామో సేమ్ అదేవిధంగా బూస్ట్రాప్ని మనం ఇంక్లూడ్ చేయాలి అంటే ఈ లింక్స్ని, ఈ 4 లింక్స్ని మనం ఇంక్లూడ్ చేయాలి. సో ఫస్ట్ మనకు సిఎస్ఎస్ లింక్. ఈ లింక్స్ని ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి అనేసి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనకు HTML డాక్యుమెంట్ తీసుకున్నాం. HTML డాక్యుమెంట్ హెడ్ సెక్షన్లో మనం లింక్ ఇవ్వండి. లింక్ ఇట్స్ ఏ bootstrap.min.css. ఇట్స్ ఏ మినిఫైడ్ సిఎస్ఎస్ ఫైల్ అనమాట. అంటే బూస్ట్రాప్ సంబంధించిన మినిఫైడ్ సిఎస్ఎస్ కోడ్ మొత్తం దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ బాడీ కింద డౌన్లో అనమాట. బాడీ కింద డౌన్లో మీరు ఏం చేస్తారంటే రిమైనింగ్ 3 లింక్స్ ఇవ్వండి. ఇట్స్ ఏ స్క్రిప్ట్, ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లింక్స్ అనమాట. ఇవి జావా స్క్రిప్ట్ లింక్స్. ఫస్ట్ మనకు jQuery.slim.min.js. సో మనకి ఇక్కడ స్లిమ్ రాయలేదు, jQuery.slim.min.js. అండ్ అదేవిధంగా popper.min.js ఫైల్. ఈ ఆర్డర్ ఇలాగే ఉండాలి. ఆర్డర్ని పొరపాటును కూడా మీరు మార్చకూడదు. ఇక్కడ ఈ ఆర్డర్ ఇదే ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ ఇది మనకు jQuery.slim.min.js ఉండాలి, తర్వాత popper.min.js ఉండాలి. పొరపాటున ఈ ఆర్డర్ మీకు మారిందంటే మీకు అవుట్పుట్ రాదు. ఓకే, పొరపాటున ఈ ఆర్డర్ మారిందంటే మీకు అవుట్పుట్ అనేది రాదు. ఇలా ఎందుకు ఇక్కడ డౌన్లో పెడుతున్నారు అనే దానికి క్వశ్చన్ చేయొద్దండి. ఇప్పుడు జావా స్క్రిప్ట్ మీకు నేర్చుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంతవరకు మీరు ఈ స్క్రిప్ట్ లింక్స్ని ఎప్పుడైనా సరే బాడీ డౌన్లో పెట్టుకోండి. తర్వాత నేను చెప్తాను. ఓకే, తర్వాత నేను చెప్తాను మీకు. ఓకేనా? సో ఫస్ట్ సిఎస్ఎస్ లింక్స్ హెడ్ సెక్షన్లో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు ప్రాజెక్ట్ రియల్ టైం ప్రాజెక్ట్ చేసినా సరే సిఎస్ఎస్ లింక్స్ ఏదైనా .css అనే ఎక్స్టెన్షన్ ఉంది అంటే హెడ్లో పెట్టుకోండి. .js అనేసి ఉంది అంటే .js ఏదైనా సరే ఉంది అంటే ఆ లింక్స్ని బాటంలో పెట్టుకోండి. బాడీకి బాటంలో పెట్టుకోండి. అంతే, దట్స్ ఇట్. దిస్ ద బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకే, బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొన్ని థియరిటికల్ పాయింట్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ బూస్ట్రాప్ వర్షన్స్. దిస్ ట్యుటోరియల్ ఫాలోస్ ద బూస్ట్రాప్ 4 విచ్ వార్ రిలీజ్డ్ ఇన్ ద 2018. బూస్ట్రాప్ 4 అనేది 2018లో రిలీజ్ అయింది. యాజ్ అన్ అప్గ్రేడెడ్ టు బూస్ట్రాప్ 3. బూస్ట్రాప్ 3ని అప్గ్రేడ్ చేస్తూ దీన్ని రిలీజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా బూస్ట్రాప్ 5 రిలీజ్ ఇన్ ద 2021. 2021లో మాత్రమే బూస్ట్రాప్ 5ని రిలీజ్ చేశారు. ఓకే, జస్ట్ ఈ బూస్ట్రాప్ 4 బూస్ట్రాప్ 5 అనేది లేటెస్ట్ బ్రౌజర్స్లో మాత్రమే నీట్గా సపోర్ట్ చేస్తాయి. ఏదైనా ఓల్డ్ బ్రౌజర్స్లో మీరు ఓపెన్ చేశారంటే వర్క్ అవ్వవు. గుర్తుపెట్టుకోండి, గూగుల్ క్రోమ్లోనే ఓపెన్ చేయండి. మీరు ఎడ్జ్లో కానీ ఇట్లా ఓపెన్ చేస్తున్నారు, మీరు ఎడ్జ్లో ఓపెన్ చేయొద్దండి. మీరు ఓపెన్ చేయాల్సిందల్లా ఓన్లీ గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయండి. ఓకే, మీకు గూగుల్ క్రోమ్లో ఓపెన్ అవ్వట్లేదు అంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను మీకు. ఓకే, నౌ నెక్స్ట్ పాయింట్స్. వై యూజ్ బూస్ట్రాప్? జస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద బూస్ట్రాప్. ఈజీ టు యూజ్. ఇప్పుడు చూడండి మనము ఎంత నీట్గా మనకు బూస్ట్రాప్ సెటప్ చేసాం మనం. ఈజీ టు యూజ్. నెక్స్ట్ అదేవిధంగా రెస్పాన్సివ్ ఫీచర్స్, మొబైల్ ఫస్ట్ అప్రోచ్, బ్రౌజర్ కంపాటబిలిటీ. మెయిన్ మనకు ఏదైనా సరే ఒక వెబ్సైట్ డిజైనింగ్ చేస్తున్నాము అంటే ఏ టెక్నాలజీ అయినా బ్రౌజర్లో నీట్గా అండ్ ఈజీగా ఓపెన్ అయిపోవాలి. ఇట్స్ బూస్ట్రాప్ టెక్నాలజీ ఇస్ అ బ్రౌజర్ కంపాటబిలిటీ టెక్నాలజీ అనమాట. సో అందుకోసం మనకు బూస్ట్రాప్ని యూజ్ చేస్తున్నారు. వేర్ టు గెట్ బూస్ట్రాప్ 4?
2 విధాలుగా మనకు బూస్ట్రాప్‌ని మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఒకటి ఇంక్లూడ్ సీడీఎన్ లింక్స్. ఇవన్నీ బూస్ట్రాప్ సీడీఎన్ లింక్స్ అనమాట. మనం ఇంక్లూడ్ చేసింది సీడీఎన్ లింక్సే. ఓకే. నెక్స్ట్ అదే విధంగా డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ బూస్ట్రాప్ ఫ్రమ్ getbootstrap.com. సో, డౌన్‌లోడ్ చేయడం మళ్ళీ తర్వాత చూపిస్తాను. బట్ బెస్ట్ చాయిస్ ఏందంటే సీడీఎన్ లింక్స్‌ని ఇంక్లూడ్ చేసి రాయడమే బెస్ట్ చాయిస్ అనమాట మనకు. ఓకే. ద సీడీఎన్ లింక్స్ వచ్చేసి ఇవే. ఇక్కడ మీకు థియరిటికల్ పాయింట్స్ ఉంటాయి. ఈ పేజ్ మొత్తం మీరు చూడాల్సిందే. ఇవన్నీ థియరిటికల్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేయండి, చదవండి. ఏమైనా సరే డౌట్స్ వస్తే నాకు అడగండి. ఓకే. నెక్స్ట్ క్రియేటింగ్ బూస్ట్రాప్ ఇవన్నీ మనం చేసాం. ఓకే. ఇవన్నీ మనం చేసాం. నెక్స్ట్ ఇక్కడ మీరు మెయిన్‌గా తెలుసుకోవాల్సింది ఏందంటే బూస్ట్రాప్‌లో మొత్తం అన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సీఎస్ఎస్‌లో మనం రాసింది మొత్తం యూజర్ డిఫైన్డ్ క్లాసెస్. అంటే మనకు నచ్చిన క్లాసెస్ మనం రాసాం. బట్ బూస్ట్రాప్‌లో 95% మొత్తం రాసే క్లాసెస్ అన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. మన ఓన్ డిఫైన్డ్ క్లాసెస్ కూడా మనం రాసుకోవచ్చు. అది ఎప్పుడు మనం రాసుకుంటాం అనేసి తర్వాత చూద్దాం. మాక్సిమం మనము 90-95% మొత్తం ప్రీ డిఫైన్డ్ క్లాసెసే యూజ్ చేస్తాము. వాటిలో ఎక్కువగా యూజ్ చేసే క్లాస్ ఫస్ట్‌ది క్లాస్ అనమాట మనకి. సో, ఇక్కడ మనకి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అని నోట్ చేస్తున్నాం. ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఒకటి మనకు కంటైనర్ అనే క్లాస్. అండ్ అనదర్ వన్ కంటైనర్ ఫ్లూయిడ్ FLUID. ఓకే. కంటైనర్ అండ్ కంటైనర్ ఫ్లూయిడ్ అనమాట. ఓకే. నౌ ఇప్పుడు మనకి కంటైనర్ ఎప్పుడు వాడతాం, కంటైనర్ ఫ్లూయిడ్ ఎప్పుడు వాడతాం. సో, ఫస్ట్ నేను ఏదైనా సరే ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. సో, వెల్కమ్ టు బూట్‌స్ట్రాప్ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నా. ఇట్స్ ఏ లోరెమ్. ఇప్పుడు ఇక్కడ మనము ఈ హెడ్డింగ్ పారాగ్రాఫ్ డైరెక్ట్‌గా మనం ఇచ్చాము అంటే సో, అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడండి. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. ఇక్కడ చూడండి. వెల్కమ్ టు బూట్‌స్ట్రాప్ ఉంది. ఇక్కడ పారాగ్రాఫ్ వచ్చింది. బట్ ఎంటైర్ విడ్త్ ఆక్యుపై చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ రెండిటికి ఒక డివ్ తీసుకున్నా. డివ్ డాట్ కంటైనర్ ఇస్తున్నా. డివ్ డాట్ కంటైనర్ అంటే ఇట్స్ ఏ కంటైనర్ క్లాస్ అనమాట. ఇప్పుడు ఏదైనా సరే ఒక కంటెంట్‌కి గాని, ఒక స్ట్రక్చర్ గాని, ఒక ఏరియాకి గాని, అంటే ఒక గ్రూప్‌కి గాని కంటైనర్ అనే క్లాస్ ఇచ్చాము అంటే ఈ కంటైనర్ అనే క్లాస్ లోపల ఉండే కంటెంట్ మొత్తం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో స్పేసింగ్ వస్తది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్‌లో ఒక ఫిక్స్డ్ స్పేస్ ఇది. ఇట్స్ ఏ ఫిక్స్డ్ స్పేస్ అనమాట. అండ్ అదే విధంగా మనకు కంటైనర్ ఫ్లూయిడ్ అంటాం. కంటైనర్ అంటే కంటైనర్ ఫ్లూయిడ్. కంటైనర్‌కి కంటైనర్ ఫ్లూయిడ్‌కి డిఫరెన్స్ ఏందంటే కంటైనర్ ఫ్లూయిడ్ అనేది 100% విడ్త్ వస్తది. బట్ లిటిల్ బిట్ స్పేస్ ఉంటది చూడండి. ఇట్స్ ఏ లిటిల్ బిట్ స్పేస్. మన జనరల్‌గా మనకేందంటే కంటైనర్ ఫ్లూయిడ్‌కి మనకు 100% స్పేస్ ఉంటది. ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేయకుండా జనరల్‌గా డివ్ ఇచ్చామంటే సిరీస్ 100% స్పేస్. సిరీస్ ఇలా ఉంది. కంటైనర్ వాడితే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో ఒక ఫిక్స్డ్ స్పేస్ వస్తది. కంటైనర్ ఫ్లూయిడ్ వాడితే నౌ సిరీస్ ఇలా కొద్దిగా స్పేసింగ్ ఉంటది. ఓకే. కంటైనర్ ఫ్లూయిడ్ వాడితే ఇక్కడ స్పేసింగ్ ఉంటది. కంటైనర్ వాడితే ఇట్లా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో ఇలా ఫిక్స్డ్ స్పేస్ ఉంటది. ఓకే. ఇది నార్మల్ డివ్ అనమాట మనకి. క్లియర్? ఏం డౌట్ ఉందా ఇక్కడికి? అప్ టు నౌ ఏమైనా డౌట్? కంటైనర్ ఫ్లూయిడ్ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్. ఓకే. నెక్స్ట్ మనకు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కంటైనర్స్ గురించి ఇక్కడ చూడండి. దీని గురించి కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేసింటారు. కంటైనర్ క్లాస్, కంటైనర్ ఫ్లూయిడ్. ఈ సెక్షన్ మొత్తంలో డాట్ కంటైనర్ ఫ్లూయిడ్ ఇలా మనకు డాట్ అనేసి వచ్చింది అంటే ఇట్స్ ఏ క్లాస్ నేమ్ అనమాట. డాట్ అని గుర్తుపెట్టుకోవద్దండి. డాట్ అంటే ఇట్స్ ఇండికేషన్ ఈజ్ ఎ క్లాస్. ఓకే. ఫిక్స్డ్ విత్ ద కంటైనర్. ఇక్కడ మనం చూసామంటే మాక్సిమం విడ్త్, ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, మీడియం స్క్రీన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కమింగ్ టాపిక్‌లో మీరు నేర్చుకుంటారు ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ టైపోగ్రఫీలో మనకు బూట్‌స్ట్రాప్ డిఫాల్ట్ సెట్టింగ్స్. బూట్‌స్ట్రాప్ యూజెస్ ఏ డిఫాల్ట్ ఫాంట్ సైజ్ అనమాట.
డిఫాల్ట్ ఫాంట్ సైజ్ వచ్చేసి 16 పిక్సెల్ ఉంటుంది. అంటే ఏ టెక్స్ట్ అయినా మనకు పారాగ్రాఫ్ అనేది 16 పిక్సెల్ ఫాంట్ సైజ్ ఉంటుంది. లైన్కి హైట్ వచ్చేసి 1.5 ఉంటుంది. అండ్ ఫాంట్ ఫ్యామిలీ హెల్వెటికా న్యూ, హెల్వెటికా ఏరియల్, సాన్స్ సెరిఫ్ ఉంటుంది. అంటే నార్మల్గా జనరల్గా ఉండే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ బూస్ట్రాప్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇట్స్ ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ అనమాట. నెక్స్ట్, ఎవ్రీ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి మార్జిన్ టాప్ 0 ఉంటుంది, మార్జిన్ బాటమ్ 1 REM ఉంటుంది. 1 REM అంటే 16 పిక్సెల్ అనమాట. ఓకే, 1 REM మీన్స్ 16 పిక్సెల్. అంటే ఇప్పుడు మనకు 2 పారాగ్రాఫ్స్ మనం ఇచ్చామనుకోండి, ఎక్కడైనా పారాగ్రాఫ్ టాప్లో మనకు స్పేసింగ్ ఉండదు, పారాగ్రాఫ్ బాటంలో స్పేసింగ్ ఉంటుంది. పారాగ్రాఫ్కి బాటంలో స్పేసింగ్ ఉంటుంది. సిరీస్ ఇది పారాగ్రాఫ్, ఈ బాటంలో స్పేసింగ్ ఉంటుంది. సిరీస్ ఇలా స్పేసింగ్ ఉంటుంది మనకు. సిరీస్ ఇలా పారాగ్రాఫ్కి బాటంలో స్పేస్ ఉంటుంది. నా సిరీస్ ఇలా. ఓకే, క్లియర్ దిస్. నెక్స్ట్, అదేవిధంగా H1 to H6 వరకు మనకు ఏదైనా సరే ఎలిమెంట్స్ యూజ్ చేస్తే H1కి మనకు 40 పిక్సెల్ సైజ్ ఉంటుంది, H2కి 32 పిక్సెల్, H3కి 28 పిక్సెల్, H4కి 24 పిక్సెల్, H5కి 20 పిక్సెల్, H6కి 16 పిక్సెల్. ఓకే, డిఫాల్ట్ సైజింగ్స్ వచ్చేసి ఇవన్నమాట మనకు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డిస్ప్లే క్లాసెస్ మనకు డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 3, డిస్ప్లే 4, ఓన్లీ 4 మాత్రమే మనకు ఉన్నాయి. ఓకే, ఇక్కడ మాత్రం మనకు డైరెక్ట్గా నేను యూజ్ చేస్తున్నా చూడండి. H1కి నేను క్లాస్ ఈక్వల్ టు display-1 డిస్ప్లే 1 ఇస్తున్నా. అంటే డిస్ప్లే 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే డిస్ప్లే 1కి ఆల్రెడీ కొన్ని స్టైల్స్ రాసేసి ఉంటారు. ఆ స్టైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే కంటైనర్ కానీ డిస్ప్లే 1 కానీ వీటన్నిటికి స్టైల్స్ ఎక్కడ ఉంటాయంటే ఈ లింక్స్లో ఉంటాయి. ఇట్స్ ఏ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకే, ఇట్స్ ఏ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఎక్స్టర్నల్లో ఉండే క్లాస్ యొక్క ప్రాపర్టీస్ మనం చేంజ్ చేసుకోవాలంటే ఇంటర్నల్గా మనం రాసుకోవాలి. ఓకే, ఎక్స్టర్నల్ లింక్ని మనకి ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఇంటర్నల్గా మనం రాస్తాం. ఓకేనా, బట్ ఇంటర్నల్గా రాసేది టుమారో చూద్దాం. ఇవాళ మీరు చేయాల్సిందల్లా బూస్ట్రాప్ని మన HTML డాక్యుమెంట్లో ఎలా అప్లై చేస్తాం, కొన్ని క్లాసెస్, ప్రీ డిఫైన్ క్లాసెస్ని మనం వెరిఫై చేయడం అనమాట. ఓకే, నౌ నెక్స్ట్ అదేవిధంగా డిస్ప్లే 1 ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ మనకు డిస్ప్లే 2 ఇద్దాం. ఇక్కడ మనకు ఎలిమెంట్స్తో కాదు మెయిన్ ఇంపార్టెంట్, ఈ క్లాస్ నేమ్స్తో చాలా ఇంపార్టెంట్ అనమాట. డిస్ప్లే 1, డిస్ప్లే 2 అండ్ డిస్ప్లే 3 ఇలా ఇచ్చాం. డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 3 ఇలా ఇచ్చాం. నౌ సీస్ అవుట్పుట్. డిస్ప్లే 1 ఇంత బిగ్గరగా ఉంటుంది, డిస్ప్లే 2 ఇలా ఉంటుంది, డిస్ప్లే 3 ఇలా ఉంటుంది, డిస్ప్లే 4 ఇలా ఉంటుంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్లో అప్లై చేసాం. నౌ సీస్ ఇట్స్ ఏ డిస్ప్లే 1, ఇది డిస్ప్లే 2, ఇది డిస్ప్లే 3. బట్ 3 ఒకటేలా కనిపించవచ్చు, బట్ లిటిల్ బిట్ చేంజ్ ఉంది. ఇది చాలా బిగ్గరగా ఉంది కంపేర్ టు దిస్, ఇది కొద్దిగా స్మాల్గా ఉంది. కంపేర్ టు దిస్ ఇది స్మాల్గా ఉంది. అదేవిధంగా 3 కాకుండా నేను ఇక్కడ 4 ఇచ్చా అనుకోండి, ఇంకా స్మాల్గా ఉంటుంది చూడండి. ఇట్స్ ఏ డిస్ప్లే 4. నౌ సీస్ ఇలా డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 3, డిస్ప్లే 4 ఇలా అనమాట మనకి. ఓకేనా, సో ఇవి ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్. నెక్స్ట్ స్మాల్ అనే ఎలిమెంట్ నేను యూజ్ చేయడం వల్ల, ఇక్కడ బూస్ట్రాప్లో యూజ్ చేయడం వల్ల కలర్ ఇలా వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మార్క్ అనమాట. మార్క్ అనే ఎలిమెంట్ నేను యూజ్ చేయడం వల్ల ఇలా వస్తుంది. ఓకే, మార్క్ అనేది మనం యూజ్ చేయడం వల్ల ఇలా వస్తుంది మనకు. నెక్స్ట్ అదేవిధంగా అబ్బర్ అనమాట మనకి. ఓకే, అబ్బర్ ట్యాగ్ మనం యూజ్ చేయడం వల్ల ఇక్కడ చూడండి డాట్ వస్తుంది, బట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకి ఇక్కడ అబ్బర్ అనే ట్యాగ్ వాడడం వల్ల. నెక్స్ట్ బ్లాక్ కోడ్ అనేది క్లాస్ ఉంది మనకు. బ్లాక్ కోడ్ అనేది మనకు క్లాస్ ఉంది. ఆ బ్లాక్ కోడ్ అనేది మన క్లాస్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే దీంట్లో ఏదైనా సరే మనం ఫుటర్ వాడతాం, ఫుటర్ యూజ్ చేసిన దానికి ఇట్లా కలర్ వస్తుంది. ఇట్స్ ఏ బ్లాక్ కోడ్ ఫుటర్ అనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ సెక్షన్ మనకి ఇవ్వాలి అంటే వి యూజ్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మనకు కావాలంటే దీన్ని యూజ్ చేసుకోండి. బ్లాక్ కోడ్ ఫుటర్ అండ్ బ్లాక్ కోడ్ ఇది యూజ్ చేసామంటే ఇలా వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డిఎల్, డిడి ఇలాగా ఇవన్నీ మనకి డిఎల్లో మనకి డిటి అనేసి యూజ్ చేస్తే మనకి ఇలా ఉంటుంది కంటెంట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కోడ్ అన్నమాట.
కోడ్ అనే ట్యాగ్ వాడడం వల్ల బూస్టాప్లో ఇలాంటి కలర్స్ వస్తాయి మనకు. అంటే మనకి ఏదైనా సరే ట్యాగ్ నేమ్స్ మనం డిస్ప్లే చేస్తున్నామంటే ఇది ట్యాగ్ నేమ్స్ అనమాట. ట్యాగ్ నేమ్స్ మనం డిస్ప్లే చేస్తున్నామంటే ఈ కలర్స్ మనకు వస్తాయి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కేబీడి కీబోర్డ్ షార్ట్ కట్స్ అనమాట. ఇట్స్ ఏ కేబీడి అనమాట మనకి. ఓకే, ఇట్స్ ఏ కీబోర్డ్ షార్ట్ కట్స్. కేబీడి యూజ్ చేస్తే ఇలా కలర్ వస్తుంది మనకు. ప్రీ ట్యాగ్ అనమాట. ప్రీ ట్యాగ్ అనేది ఏంటంటే టెక్స్ట్ ఎలా ఉండేది అలాగే ఉంటుంది. ఇట్స్ ఏ ప్రీ ట్యాగ్ అనమాట. ఇంకా చాలా టైపోగ్రఫిక్ క్లాసెస్ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, దీంట్లో మనకు ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉంది. ఇక్కడ మనకు నార్మల్గా ఏం చేస్తున్నా అంటే, సో ఇక్కడ మల్టిపుల్ పారాగ్రాఫ్స్ తీసుకుందాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డివ్ డాట్ కంటైనర్లో నేను తీసుకుంటున్నా. కంటైనర్ ఎందుకంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకి స్పేసింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ తీసుకున్నా. పారాగ్రాఫ్లో మనకి వెల్కమ్ టు ఐలాండర్ ఇస్తున్నా. జస్ట్ జనరల్గా నేను ఏం చేస్తున్నా అంటే ఇలా మల్టిపుల్ టెక్స్ట్ తీసుకుందాం. మనకి ఈ మల్టిపుల్ టెక్స్ట్కి మనం ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ మనం యూజ్ చేయాలి. ఇప్పుడు జనరల్గా మనకు ఈ టెక్స్ట్ అనేది బోల్డ్ అవ్వాలి అంటే, టెక్స్ట్ బోల్డ్ అవ్వాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? ఎనీవన్? టెక్స్ట్ బోల్డ్ అవ్వాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? సిఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక టెక్స్ట్ని బోల్డ్నెస్గా అప్లై చేయాలంటే ఏ క్లాస్ నేమ్ యూజ్ చేస్తాము? నో ఐడియా? మోర్ స్ట్రాంగ్గా. నేను ఎలిమెంట్ అడగట్లేదు, ప్రాపర్టీ అడుగుతున్నా. ప్రాపర్టీ సిఎస్ఎస్లో ప్రాపర్టీ. ఏమో మాధురి, బిందు, శ్యామ్, నిఖిల్, చందు, సిఎస్ఎస్లో ఒక చిన్న ప్రాపర్టీ నేను అడుగుతుంటే ఆన్సర్ చేయకుండా సైలెంట్గా ఉన్నారు మీరు. ఫాంట్ వెయిట్ ప్రాపర్టీ. ఫాంట్ వెయిట్ అనమాట. ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇస్తే బోల్డ్నెస్ వస్తుంది. ఇక్కడ క్లాస్ నేమ్లో ఎలా రాస్తామంటే ఫాంట్ వెయిట్ బోల్డ్. ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇస్తే బోల్డ్ టెక్స్ట్ వస్తుంది. సీస్ అవుట్పుట్ ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇచ్చాం. సీస్ చూడండి బోల్డ్నెస్. ఫాంట్ వెయిట్ బోల్డ్. అదేవిధంగా ఫాంట్ వెయిట్ బోల్డ్లో బోల్డ్ బోల్డర్ రెండు ఉన్నాయి. రెండు ఒకటే. సో సిమిలర్గా మనకు రెండు ఒకటి కనిపిస్తాయి. బట్ కొద్దిగా కంపేర్ టు ఈ బోల్డ్తో పోల్సి ఇంకా కొద్దిగా డార్క్గా ఉంటుంది. ఇట్స్ ఏ బోల్డర్. ఫాంట్ వెయిట్ బోల్డ్ బోల్డర్. ఇట్స్ ఏ బోల్డ్ బోల్డర్. దాంతో కంపేర్ చేస్తే మనకు కంపేర్ టు దిస్ ఇంకా కొద్దిగా బోల్డ్గా ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మన దగ్గర ఒక H3నో H4 ఇస్తున్నా. ఇది డిఫాల్ట్గా బోల్డ్లో ఉంటుంది. డిఫాల్ట్గా బోల్డ్లో ఉంటుంది H4 అనేది. అలా బోల్డ్గా ఉండేదాన్ని నార్మల్గా చేయాలనుకుంటున్నా. వెల్కమ్ టు ఐలాండ్ అనేసి బోల్డ్లో ఉంది. బోల్డ్గా ఉండేదాన్ని నార్మల్గా చేయాలనుకుంటున్నా. నార్మల్గా చేయాలంటే ఇట్స్ క్లాస్ నేమ్ ఈస్ ఫాంట్ వెయిట్ నార్మల్. ఫాంట్ వెయిట్ నార్మల్. ఫాంట్ వెయిట్ నార్మల్. దాన్ని నార్మల్గా కొన్ని ఉన్నాయి. ఫాంట్ వెయిట్ లైట్, లైటర్, నార్మల్. ఫాంట్ వెయిట్ లైట్ లైట్గా ఉంటుంది. అండ్ ఫాంట్ వెయిట్ లైటర్ కంపేర్ టు లైట్ కంటే ఇంకా లైటర్గా ఉంటుంది. ఇట్స్ ఏ నార్మల్ అనమాట. నార్మల్ అనేది మీకు నెంబర్లో చెప్పాను. ఫాంట్ వెయిట్ అనేది 400 ఉండేది. ఇట్స్ ఏ నార్మల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫాంట్ ఇటాలిక్. అంటే ఇటాలిక్ ఫార్మేట్లకి మనం టెక్స్ట్ని కన్వర్ట్ చేయాలంటే ఇట్స్ ఏ ఫాంట్ ఇటాలిక్. ఫాంట్ ఇటాలిక్ రాసామంటే ఇట్స్ కన్వర్టెడ్ టు ద ఇటాలిక్ ఫార్మేట్. ఇట్స్ ఏ ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అంటాం. లైక్ దిస్ ఫాంట్ స్టైల్ ఇటాలిక్ అనమాట మనకు అప్లై అయ్యేది. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రైట్ క్లిక్ ఇస్తున్నా అండ్ ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏదైతే మనం రాసామో దాన్ని సెలెక్ట్ చేస్తున్నా ఫాంట్ ఇటాలిక్ అనేసి. ఇక్కడ చూడండి ఫాంట్ ఇటాలిక్ ఉంది. ఇట్స్ ఫాంట్ స్టైల్ ఈజ్ ఇటాలిక్. ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ యూజ్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా డిస్ప్లే 4ని నేను క్లిక్ చేస్తున్నా. డిస్ప్లే 4ని క్లిక్ చేస్తే డిస్ప్లే 4 రాసిన ప్రాపర్టీస్ చూడండి. ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్, లైన్ హైట్.
అదేవిధంగా ఇప్పుడు రాసిండే ప్రాపర్టీస్ ఏంటండి 1 మినిట్ దిస్ ఎస్ ఫాంట్ వెయిట్ బోల్డ్ దీన్ని క్లిక్ చేసాను చూడండి ఫాంట్ వెయిట్ 700 ఇచ్చారు నెక్స్ట్ అదేవిధంగా బోల్డర్ దీని చూడండి ఇట్స్ ఏ బోల్డర్ ఇచ్చారు ఫాంట్ వెయిట్ బోల్డర్ అదేవిధంగా ఫాంట్ వెయిట్ నార్మల్ ఇట్స్ ఏ ఫాంట్ వెయిట్ 400 అనమాట ఇలా మనకు దీనికి సంబంధించిన క్లాసెస్ డైరెక్ట్గా దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు దాన్ని రాయేశారు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఈ కోడింగ్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ ఉన్న ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ నుంచి వస్తున్నాయి ఓకే నెక్స్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాల్సిందే మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి గుర్తుపెట్టుకోవాలి మీరు నేను ఎప్పుడు ఏ క్లాస్ నేమ్ అడిగినా మీరు చెప్పేలాగా ఉండాలి బై ప్రాక్టీసింగ్ వల్ల మాత్రమే వస్తుంది అండ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గుర్తున్నా మీకు ఇవన్నీ క్లాసెస్ గుర్తుంటాయి సిఎస్ఎస్లో ప్రాపర్టీస్ అన్నీ గుర్తుంటే ఇవన్నీ క్లాసెస్ మీకు గుర్తుంటాయి లేకపోతే కొలాప్సే గుర్తుపెట్టుకోండి మీకు బూస్ట్రాప్ నీట్గా నేర్చుకోవాలంటే సిఎస్ఎస్లో ప్రాపర్టీస్ మీకు గుర్తుండాలి ఏ ప్రాపర్టీ దేనికోసం యూజ్ చేస్తున్నామో ఐడియా ఉండాలి ఓకే నెక్స్ట్ లెడ్ అనేది ఏంటంటే కొద్దిగా పారాగ్రాఫ్ని కొద్దిగా బిగ్గరగా చేస్తుంది ఇట్స్ ఏ స్టాండర్డ్ అవుట్ అంటాం సో ఫస్ట్ పారాగ్రాఫ్ నేను లెడ్ అని ఇస్తున్నా ఇట్లా చూడండి ఇట్స్ ఏ లెడ్ అనమాట లెడ్ అనేది యూజ్ చేస్తే మనకు కొద్దిగా బిగ్గరగా వస్తుంది ఇంకా ఫాంట్ వెయిట్ లైటర్గా అవుతుంది మనకి ఓకే నెక్స్ట్ స్మాల్ అనమాట స్మాల్ అంటే టెక్స్ట్ అనేది స్మాల్ అవుతుంది కొద్దిగా స్మాల్ అవుతుంది మనకు ఇట్స్ ఏ క్లాస్ నేమ్ స్మాల్ ఇస్తున్నా ఇట్స్ ఏ స్మాల్ కంపేర్ టు ఇంత ముందుతో పోలిస్తే కొద్దిగా స్మాల్ అవుతుంది అంతే నెక్స్ట్ టెక్స్ట్ లెఫ్ట్ ఏదైనా సరే ఒక టెక్స్ట్ని రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి సెంటర్లోకి మూవ్ చేసుకోవాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాము టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ టెక్స్ట్ లైన్ రైట్ టెక్స్ట్ లైన్ సెంటర్ అలాగే మనకి ఇక్కడ బూస్ట్రాప్లో యూజ్ చేసే క్లాస్ ఏంటంటే లెఫ్ట్కి మూవ్ చేయాలంటే టెక్స్ట్ ఐఫన్ లెఫ్ట్ అదేవిధంగా సెంటర్కి మూవ్ చేయాలంటే టెక్స్ట్ అలైన్ సో టెక్స్ట్ రైట్ సెంటర్కి మూవ్ చేయాలనుకుంటే టెక్స్ట్ సెంటర్ సో క్లాస్ టెక్స్ట్ సెంటర్ సో ఈ 3 వాటికి చూడండి ఇట్స్ ఏ లెఫ్ట్లోనే ఉంది ఇట్స్ ఏ రైట్లో ఉంది ఇట్స్ ఏ సెంటర్ ఇట్స్ ఏ లెఫ్ట్ రైట్ సెంటర్ అంటే మన పేజ్ విడ్త్లో మనకి అడ్జస్ట్మెంట్ అయ్యేటి అనమాట ఇవన్నీ మనకి ఓకే మన పేజ్లో మనకి అడ్జస్ట్మెంట్ అయ్యేటి ఇవి నెక్స్ట్ ఇక్కడ స్టార్ అనేసి ఉంది స్టార్ని వదిలేండి టుమారో మాట్లాడుకుందాం దీన్ని నెక్స్ట్ టెక్స్ట్ బ్రేక్ అనమాట వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్ అనేసి మనం నేర్చుకున్నాం ఐడియా ఉందా వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్ అనేసి ఐడియా ఉందా ఐడియా లేదా ఒక వర్డ్ అనేది చాలా బిగ్గరగా ఉంటే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోద్ది మనకి దానివల్ల మనకి ఏమవుతుంది అంటే రెస్పాన్సివ్ పోతుంది అటువంటి ఒక వర్డ్ అంటే సింగిల్ వర్డ్ ఇదంతా స్పేసింగ్స్ రాయకుండా రాస్తున్నాయి ఇప్పుడు ఒక వర్డ్ అనేది చాలా బిగ్గరగా ఉంటే మనకి ఏమైతుందంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోద్ది దానివల్ల మనకి ఏమవుతుంది చూడండి రెస్పాన్సివ్ పోతుంది కిందకల్లా బార్ వచ్చిందంటే రెస్పాన్సివ్ పోయినట్టే ఇలాంటి వాటి వల్ల మనకు ఇట్లా బ్రేక్ అవుతుంది అంటే ఇప్పుడు మనకి ఇలాంటి వాటికి మనం ఏం చేయాలంటే ఒక క్లాస్ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్ రాసుకోవచ్చు అందుకోసం ఇక్కడ నేను ఇంకో క్లాస్ నేమ్ రాస్తున్నా ఇట్స్ ఏ టెక్స్ట్ ఐఫన్ బ్రేక్ అనమాట ఓకే ఇక్కడ కంటిన్యూషన్ స్పేస్ ఇక్కడ మనకి ఎందుకంటే ఇదంతా సింగిల్ వర్డ్లో రావడం వల్ల మనకు అలా వస్తుంది అంతే బట్ ఇక్కడ మనకు టెక్స్ట్ బ్రేక్ అనేసి మనకు సైడే వస్తుంది బట్ స్పేస్ ఉండాలి ఒక క్లాస్ మధ్యలో స్పేస్ ఉండాలి స్పేస్ ఇచ్చాను నెక్స్ట్ లైన్లోకి వచ్చి నో ఇటువంటి ఎంత వచ్చేసి మనకి ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది ఇక్కడ నుంచి వచ్చింది ఇట్లా మనకు వర్డ్ని మనం బ్రేక్ చేస్తుంది టెక్స్ట్ బ్రేక్ అనేది వర్డ్ని మనం బ్రేక్ చేస్తుంది ఇక్కడ స్టార్ ఉండేది వదిలేయండి ఇక్కడ అన్నిట్లో స్టార్ ఉంది ఆ స్టార్ని టుమారో మాట్లాడుకుందాం మనం నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ నన్ ఎక్కడైనా సరే మనకు యాంకర్ ట్యాగ్ ఉంది ఆ యాంకర్ ట్యాగ్ మనకు డిఫాల్ట్గా మనకి ఏమవుతుంది అంటే అండర్లైన్ వస్తుంది యాంకర్ ట్యాగ్కి డిఫాల్ట్గా అండర్లైన్ వస్తుంది
ఆ అండర్లైన్ మనం రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఇట్లా చూసినప్పుడు మనకు అండర్లైన్ రాదు, హోవర్ చేసినప్పుడు అండర్లైన్ వస్తుంది. హోవర్ చేసినప్పుడు మనకు అండర్లైన్ వస్తుంది. ఈ యాంకర్ ట్యాగ్ని ఇక్కడ కట్ చేసి ఇక్కడ వేస్తాను, టాప్లో వేస్తాను కనిపించడానికి. హోవర్ చేస్తేనే అండర్లైన్ వస్తుంది, బట్ నాకు అండర్లైన్ రాకూడదు. అండర్లైన్ రాకూడదు అంటే క్లాస్ నేమ్ వచ్చేసి టెక్స్ట్ ఐఫన్ డెకరేషన్ ఐఫన్ నన్, టెక్స్ట్ డెకరేషన్ నన్ అనమాట. నా సీస్ ప్రాపర్టీ సీస్ ఇప్పుడు హోవర్ చేసినా మనకు రాచండి, ఇట్స్ ఏ టెక్స్ట్ డెకరేషన్ నన్ అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ జస్టిఫై. టెక్స్ట్ జస్టిఫై అనేది ఏంటంటే పేరాగ్రాఫ్లో కార్నర్స్ అన్నీ మనకు నీట్గా అలైన్మెంట్ అవ్వాలి అంటే, ఓకే, కార్నర్స్ అన్నీ మనకు నీట్గా అలైన్మెంట్ అవ్వాలంటే సీస్ కొద్దిగా జూమ్ అవుట్ చేశాను. ఇక్కడ కార్నర్స్ అన్నీ నీట్గా ఇక్కడ అంటే రైట్ సైడ్లో మొత్తం ఒకటే లైన్లో మనకు రావాలంటే యూస్ టెక్స్ట్ జస్టిఫై. ఒక క్లాస్ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్ రాసుకోవచ్చు ఇలా లైక్ దిస్, స్పేస్ ఇచ్చేసుకొని ఇలా టెక్స్ట్ జస్టిఫై. నా సీ దిస్ కార్నర్స్ అన్నీ నీట్గా వచ్చేయండి. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ మోనోస్పేస్. ఒక లెడ్ అనేలాగా ఉంటుంది అనమాట, మనకు కొద్దిగా ఏదో ఒక ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ అవుతుంది. టెక్స్ట్ నో ర్యాప్, టెక్స్ట్ నో ర్యాప్ అనమాట, ఇండికేట్స్ నో ర్యాప్ టెక్స్ట్. నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్ లోయర్ కేస్, టెక్స్ట్ లోయర్ కేస్, టెక్స్ట్ అప్పర్ కేస్, టెక్స్ట్ క్యాపిటలైజ్. ఒక టెక్స్ట్ని మనకు అప్పర్ కేస్లోకి మార్చాలి అంటే టెక్స్ట్ అప్పర్ కేస్, లోయర్ కేస్ మార్చాలంటే టెక్స్ట్ లోయర్ కేస్, అదేవిధంగా క్యాపిటలైజ్లో మార్చాలంటే టెక్స్ట్ క్యాపిటలైజ్. టెక్స్ట్ ఐఫన్ అప్పర్ కేస్, అప్పర్ కేస్. నౌ సీస్ మొత్తం టెక్స్ట్ మొత్తం అప్పర్ కేస్లోకి వచ్చేస్తుంది. టెక్స్ట్ అప్పర్ కేస్. అదేవిధంగా టెక్స్ట్ లోయర్ కేస్ అనమాట, మొత్తం ఎక్కడైనా సరే మనకు మిడిల్లో క్యాప్స్ ఉన్నా సరే మనకు ఇట్స్ ఏ లోయర్ కేస్, ఇట్స్ ఏ లోయర్ కేస్. నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్ క్యాపిటలైజ్, టెక్స్ట్ క్యాపిటలైజ్, టెక్స్ట్ క్యాపిటలైజ్. ఈచ్ అండ్ ఎవరీ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉంటుంది, క్యాపిటలైజ్ ఏమో రాంగ్ ఉన్నట్టుంది. టెక్స్ట్ క్యాపిటలైజ్. సీస్ ఈచ్ అండ్ ఎవరీ వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాప్స్ ఉంటుంది, సీరీస్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇన్సిలిజం, దానికి అబ్బర్కి మనకి యూజ్ చేస్తాం, స్లైట్లీ స్మాలర్ ఫాంట్ సైజ్. నెక్స్ట్ లిస్ట్ అన్స్టైల్డ్. లిస్ట్ అన్స్టైల్డ్ అంటే మనకు యుఎల్కి కానీ ఓఎల్కి కానీ మనకు డాట్స్ కానీ లేదా నెంబర్స్ కానీ మనకు ఉంటాయి. అలా యుఎల్కి మనకు లిస్ట్ అన్స్టైల్డ్ అనే క్లాస్ ఇచ్చాము అంటే దానికి ఉంటే డాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ఇట్స్ ఏ లిస్ట్ అన్స్టైల్డ్. అండ్ అదేవిధంగా లిస్ట్ ఇన్లైన్. ఇప్పుడు మనకు ప్రతి ఐటెంకి లిస్ట్ ఐటమ్ ఇవ్వాలి, అండ్ యుఎల్లో మనకు యుఎల్కి లిస్ట్ ఇన్లైన్ ఇవ్వాలి, అండ్ ఎల్ఐకి లిస్ట్ ఇన్లైన్ ఐటమ్, లిస్ట్ ఇన్లైన్ ఐటమ్, లిస్ట్ ఇన్లైన్ ఐటమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇలా ఇస్తే మనకు మన కోడింగ్ వచ్చేసి మనకి ఏమైందంటే ఇట్లా సైడ్ బై సైడ్ మనకు వస్తుంది. ఓకే, కోడింగ్ అనేది సైడ్ బై సైడ్ వస్తుంది మనకు. నెక్స్ట్ అదేవిధంగా ప్రీ స్క్రోలబుల్. స్క్రోలింగ్ చేసుకోవాలనుకుంటే ఇట్స్ ఏ ప్రీ అంటే ప్రీ అంటే మనకి టెక్స్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఆ టెక్స్ట్ అలాగే ఉండాలి, స్క్రోలింగ్ ఎఫెక్ట్ ఉండాలంటే ప్రీ స్క్రోలబుల్ అనమాట. మనకు కంటెంట్ ఇంక్రీజ్ అయితే మీకు స్క్రోలింగ్ వస్తుంది మీకు. ప్రీ స్క్రోలింగ్ చూడండి, ఇట్స్ లైక్ దిస్. ఓకేనా, లైక్ ఇవన్నమాట ప్రీ డిఫైన్. ఇంకా కొన్ని ఉంటాయి బట్ మీరు వెరిఫై చేయాలి. ఫస్ట్ ఇవి నేర్చుకున్న తర్వాత వాటిని వెరిఫై చేయొచ్చు, బట్ ఫస్ట్ W3 స్కూల్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ W3 స్కూల్స్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు A to Z ప్రతిదీ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే, నెక్స్ట్ కలర్స్. ఈ కలర్స్ మీరు నేర్చుకుంటే సగం క్లాస్ నేమ్స్ మీకు గుర్తుండిపోతాయి. ఈ కలర్స్ మీరు నేర్చుకుంటే సగం క్లాస్ నేమ్స్ మీకు గుర్తుండిపోతాయి. ఇక్కడ టెక్స్ట్ కలర్స్, టెక్స్ట్కి కలర్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, టెక్స్ట్ మ్యూటెడ్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ వార్నింగ్, టెక్స్ట్ డేంజర్, సెకండరీ, వైట్, డార్క్, బాడీ, లైట్. ఇవన్నీ టెక్స్ట్కి అప్లై చేస్తే ప్రీ డిఫైన్ కలర్స్ నేమ్స్ అనమాట. నౌసీస్ ఇక్కడ నేను రాస్తాను చూడండి, ఇక్కడ మనకు టెక్స్ట్ ఐఫన్ ప్రైమరీ ఇస్తున్నా, ప్రైమరీ. ఇక్కడ మనకు టెక్స్ట్ ఐఫన్ సక్సెస్. నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్ ఐఫన్ సెకండరీ, టెక్స్ట్ ఐఫన్ సెకండరీ. నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్ ఐఫన్ వార్నింగ్. ఈ క్లాస్ నేమ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్స్ట్ ఐఫన్ డార్క్, టెక్స్ట్ ఐఫన్ లైట్,
టెక్స్ట్ హైఫన్ డార్క్, అదేవిధంగా టెక్స్ట్ హైఫన్ లైట్, అదేవిధంగా టెక్స్ట్ హైఫన్ మ్యూటెడ్, ఇలాంటి చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. నా సిరీస్ అవుట్పుట్ చూద్దాం మనకి. ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ, ఇది సక్సెస్ గ్రీన్ కలర్, ఇది సెకండరీ, ఇది డార్క్, సారీ ఇది వార్నింగ్, ఇది డార్క్. నెక్స్ట్ మనకు టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ లైట్ అనేసి ఉంది. నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ ఇన్ఫో బదులు టెక్స్ట్ డేంజర్ రాద్దాం. టెక్స్ట్ డేంజర్ సీస్, ఇక్కడ మనకు టెక్స్ట్ డేంజర్ కలర్ వచ్చింది చూడండి, ఇది లైట్ వచ్చింది చూడండి, లైట్ కలర్ మనకి ఇదంతా. నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్ ఇన్ఫో, ఇలా మనకు చాలా కలర్స్ అయితే మనకు ఉన్నాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది టెక్స్ట్కి కలర్ ఇస్తున్నారు కాబట్టి టెక్స్ట్ హైఫన్ మ్యూటెడ్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ఇన్ఫో ఇలా రాస్తున్నాం, టెక్స్ట్కి ఇస్తున్నాం కాబట్టి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్కి ఇస్తున్నారు అంటే బీజీ అనేసి యాడ్ చేస్తారు. ఇవన్నీ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్, నా ఓన్గా రాసే క్లాస్ నేమ్స్ కాదు, ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్. ఇలా మీరు రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీనికి సంబంధించిన కోడింగ్ అంతా రాయేశారు వాళ్ళు. ఇప్పుడు మనకి బీజీ రాయాలనుకుంటా ఇక్కడ మనకు, ఇక నేను బీజీ ఐఫన్ సక్సెస్, సక్సెస్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది అంటే మీకు అవుట్పుట్ రాదు. ఓకే, స్పెల్లింగ్ కరెక్ట్గా ఇవ్వాలి. బీజీ సక్సెస్, బీజీ డేంజర్. చూడండి ఇక్కడ డేంజరు, సక్సెస్, సెకండరీ అన్నిటికీ టెక్స్ట్కి వాడాం కాబట్టి టెక్స్ట్ కలర్స్ వచ్చింది. బీజీ సక్సెస్, బీజీ డేంజర్ ఇలా వాడితే బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది మనకు నోసీస్, ఇట్లా బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. అంటే అదేవిధంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద నాకు సెకండరీ కాదు వైట్ బాగుంటుంది అనుకుంటే ఇక్కడ మనకు టెక్స్ట్ సెకండరీ బదులు టెక్స్ట్ వైట్ కూడా ఉంది మనకు. ఇట్స్ ఏ టెక్స్ట్ వైట్ నోసీస్, ఇట్లా వైట్ కలర్ అన్నమాట మనకి. ఇలా మనకు ఈ కలర్స్ కూడా మీరు వెరిఫై చేయండి అన్నీ. ఓకే, అన్నీ ప్రాక్టీస్ చేయాలి మీరు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి టెక్స్ట్ బ్లాక్ 50 ఇస్తున్నారు, టెక్స్ట్ వైట్ 50 ఇస్తున్నారు. టెక్స్ట్ బ్లాక్ 50 అంటే ఈ బ్లాక్ అనేది 50% ఒపాసిటీ అప్లై అవుతుంది. అదే టెక్స్ట్ వైట్ 50 అంటే ఈ వైట్ అనేది, వైట్ కలర్ అనేది 50% అప్లై అవుతుంది. అట్లా టెక్స్ట్ వైట్ 50, టెక్స్ట్ బ్లాక్ 50 ఇలా అప్లై చేస్తే మనకు ఇక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద కొద్ది లైట్ కలర్లో ఇట్లా ఉన్నట్టు ఉంటుంది మీకు. ఓకే, ఇక్కడ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్లోకి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళు ఎలా యూజ్ చేశారు, ఏ క్లాస్ యూజ్ చేశారు అనేసి. ఓకే, వీటన్నిటిని మీరు వెరిఫై చేయాలి. ఇట్లా ట్రై ఇట్ యువర్ సెల్ఫ్లోకి వెళ్ళేసి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవి బ్యాక్గ్రౌండ్ కలర్స్. క్లియర్, అర్థమైందా? బూస్ట్రాప్ని మన ప్రాజెక్ట్లో ఎలా యూజ్ చేస్తామని అర్థమైందా? ఇప్పుడు నేర్చుకునేది ఓన్లీ స్మాల్, ఓన్లీ ట్రైలర్ లాగా అనమాట అంతే. సో ఇవాళ వచ్చేసి జస్ట్ ఒక చిన్న డిజైన్ చూపిస్తాను చూడండి, బూస్ట్రాప్ యూజ్ చేసుకుని ఏమేమి చేయగలము. ఇండెక్స్ విత్ ఎగ్జాంపుల్ .html. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇదే పారాగ్రాఫ్ తీసుకున్నా. ఇవన్నీ క్లాసెస్ నేను తీస్తున్నా, ఫస్ట్ ఇవన్నీ తీస్తున్నా, మళ్ళీ చూద్దాం. ఇదే డిజైనింగ్ని నేను ఇన్ని విధాలుగా నేను అప్లై చేస్తాను చూడండి. ఫస్ట్ అవుట్పుట్కి వెళ్దాం. ఇలా ఉంది. ఇప్పుడు ఇది ఒక 50% విడ్త్ కావాలనుకుంటున్నా, మొత్తం అంతా టోటల్ వద్దు, ఇది ఓన్లీ 50% విడ్త్లో కావాలనుకుంటున్నా. జస్ట్ ఇదంతా కట్ చేసి div.w50 ఈ నేర్చుకుంటారు, టుమారో క్లాస్లో నేర్చుకుంటారు. ఇవన్నీ టుమారో క్లాస్లో నేర్చుకునేటి. ఇప్పుడు జస్ట్ మీకు ఎలా ఉంటుందని చూపిస్తున్నా. w-50 అంటే విడ్త్ 50% అనేసి, విడ్త్ 50%. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటే బీజీ డేంజర్ నోసీస్ ఇలా. అదేవిధంగా టెక్స్ట్ వైట్ కలర్ కావాలనుకుంటే టెక్స్ట్ హైఫన్ వైట్. అదేవిధంగా లోపల ఇన్సైడ్లో ప్యాడింగ్ కావాలనుకుంటే వి యూజ్డ్ p-5 అండ్ అవుట్ సైడ్లో మనకి స్పేసింగ్ కావాలనుకుంటే మార్జిన్ M5 అంటున్నా. నెక్స్ట్ అదేవిధంగా ఈ స్ట్రక్చర్ ఎగ్జాక్ట్గా సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా. ఎగ్జాక్ట్ సెంటర్ లెగ్ కావాలంటే MX ఆటో. నెక్స్ట్ అదేవిధంగా కార్నర్స్ కొద్ది కరువుగా కావాలనుకుంటున్నా. కార్నర్స్ కరువుగా కావాలి అండ్ బార్డర్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. బార్డర్ ప్రైమరీ
వేరే కలర్ ఇస్తున్నా. బార్డర్ ప్రైమరీ సీస్ బార్డర్ ప్రైమరీ. నెక్స్ట్ అదేవిధంగా కార్నర్స్ కొద్దిగా కరువుగా కావాలనుకుంటున్నా, అంటే రౌండెడ్ సీస్ కరువుగా వచ్చింది చూడండి. నెక్స్ట్ అదేవిధంగా కొద్దిగా షాడో ఇవ్వాలనుకుంటున్నా, ఇట్స్ ఏ షాడో ఎల్జీ రాస్తున్నా, కొద్దిగా లార్జ్గా అనేసి షాడో ఎల్జీ సీస్ షాడో వచ్చింది చూడండి, ఇట్స్ ఏ షాడో. నెక్స్ట్ మనకి టెక్స్ట్లో మనకి ఇంతవరకు మనం నేర్చుకునేది మనం రాసాం. ఓకే, క్లియర్ దిస్. చూడండి మనకి ఏమే కానీ మనం సిఎస్ఎస్ రాయకుండా రాస్తున్నాం. ఇప్పుడు నేను ఈ బీజీ డేంజర్ కలర్ని మార్చాలనుకుంటున్నా. బీజీ డేంజర్ కలర్ ఇంకా ప్యూర్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ మనకి ఇన్స్పెక్ట్ చేసి అసలు ఇక్కడ బీజీ డేంజర్కి ఏం రాశారు చూద్దాం. బీజీ డేంజర్ దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. చూడండి బీజీ డేంజర్ ఇది మార్చాలనుకుంటున్నా, దీన్ని కాపీ చేసుకున్నా. కాపీ చేసుకొని ఇంటర్నల్ సిఎస్ఎస్లో ఇస్తున్నా స్టైల్. ఇక్కడ ఏమైతే ఉందో అదే వేసుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నాకు ప్యూర్ రెడ్ కలర్ కావాలనుకున్నా. ఎక్కడైతే బీజీ డేంజర్ అనేసి ఇక్కడ ఉంటుంది, దీంట్లో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ క్లాస్ నేమ్, సేమ్ క్లాస్ నేమ్, కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది. టాప్ టు బాటమ్ ఉండడం వల్ల ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ నాకు రెడ్ వద్దు, గ్రీన్ కావాలనుకుంటున్నా. సిరీస్ గ్రీన్ నాట్ ఇంపార్టెంట్ కూడా మనకి ఎక్కడైతే ఎండింగ్లో ఉంటుందో అది సిరీస్ గ్రీన్ వచ్చింది చూడండి. చూడండి బీజీ డేంజర్ అనే క్లాస్ నేమ్ ఉంది, బట్ ఇక్కడ మనకు కలర్ చేంజ్ అయింది చూడండి, గ్రీన్ చేంజ్ అయ్యింది. అంటే ఇలా మనకు క్లాసెస్ని మనం ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ రెడీమేడెడ్ క్లాసెస్. ఆ రెడీమేడెడ్ క్లాసెస్ని నా ఓన్ కలర్స్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. క్లియరా? ఇవే కాదు, ఇంకా ఏదైనా సరే దీనిలో ఉండే టెక్స్ట్ వాల్యూస్. ఇప్పుడు టెక్స్ట్ వైట్ ఉంది, నాకు వైట్ కలర్ వద్దు. సో డాట్ టెక్స్ట్ వైట్, మళ్ళీ అక్కడ ఇన్స్పెక్ట్ చేసే అవసరమే లేదు, ఇలా డైరెక్ట్గా రాయొచ్చు. టెక్స్ట్ వైట్ డైరెక్ట్గా తీసుకుంటున్నా. ఇక్కడ నేను టెక్స్ట్ కలర్ ఇవ్వాలనుకుంటే ఇట్స్ ఆక్వా కావాలనుకుంటున్నా, ఆక్వా ఇస్తాను. బట్ ఇక్కడ మనకు చూస్తే ఆక్వా మనకు మారదు, ఎందుకంటే నాట్ ఇంపార్టెంట్ యూజ్ చేసి ఉంటారు. మోస్ట్లీ చాలా ప్రాపర్టీస్కి నాట్ ఇంపార్టెంట్ యూజ్ చేస్తారు. అప్పుడు నాట్ ఇంపార్టెంట్ మీరు యూజ్ చేస్తే ఇట్ విల్ చేంజ్. ఓకే, ఇలా మనకు రాసిన ప్రీడిఫైన్ క్లాస్ నేమ్స్కి మీరు మీ ఓన్ కలర్స్ కానీ మీ ఓన్ ప్రాపర్టీస్ మీరు ఇవ్వాలనుకుంటే ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇంటర్నల్ సిఎస్ఎస్, దీన్ని ఎక్స్టర్నల్ కూడా రాయొచ్చు. ఎక్స్టర్నల్ ఎలా రాస్తామంటే స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్లో ఇవన్నీ ఇచ్చేస్తున్నా. ఈ ఫైల్ ఇక్కడ లింకప్ చేస్తాను, ఇట్స్ ఏ ఇంటర్నల్ సిఎస్ఎస్ అవుతుంది. అప్పుడు ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అవుతుంది. ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో కూడా మనకు ఇక్కడ మనకి ఇవ్వాల్సింది కరెంట్ పాత్లో స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఉంది, కరెంట్ పాత్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఇప్పుడు మనకు 2 ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఉన్నాయి. ఇప్పుడు కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే, టాప్ టు బాటమ్ ఉంటుంది. ఏదైతే కామన్ ప్రాపర్టీస్ చివరిలో ఉంటుందో దట్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. కామన్ ప్రాపర్టీ లేండి అన్ని ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఇది కూడా మనకి ఇలాగే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది. ఇది కాకపోతే ఇది, ఎందుకంటే మళ్ళీ ఇంటర్నల్ రాస్తే కోడింగ్ అనేది ఎక్కువ అయిపోద్ది. సో ఈ కేసెస్లో కూడా మనకి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ తీసుకుంటాం, ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లింక్ని ఇక్కడ ఇస్తాం. అప్పుడు కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది. ఏదైతే దీంట్లో ఉండే క్లాసెస్ దీంట్లో ఉంటాయో అవి ఓవర్ రైడ్ అవుతాయి మనకు. క్లియర్ అప్ టు నౌ? సో టుమారో వచ్చే టైం వరకు మీరు చేయాల్సింది హోమ్లో మీకు ఏదైనా సరే కొన్ని థియరిటికల్ పాయింట్స్ ఉంటాయి, ఇవన్నీ చదవండి. ఇవి చూడొద్దండి, ఇవన్నీ ఇంకా మీకు చెప్పలేదు. క్లాసెస్ ఏవైతే చెప్పానో అవి మాత్రం చూడండి. ఈ థియరిటికల్ పాయింట్స్ మీరు చదవండి అసలు ఏంటి అనేసి. నెక్స్ట్ గెట్ స్టాండర్డ్లోకి వెళ్ళండి, ఇవన్నీ థియరిటికల్ పాయింట్స్ అన్నీ చదవండి. ఈ క్లాసెస్ అనేది కొన్ని నేను ఏదైతే చెప్పానో అవి చూడండి అంతే. నెక్స్ట్ కంటైనర్ గురించి చూడండి, ఏవైతే నేను క్లాసెస్ అవి చూశానో అవి చూడండి అంతే. నెక్స్ట్ గ్రిడ్ టుమారో మాట్లాడుకుందాం. నెక్స్ట్ టైపోగ్రఫీ, ఇవన్నీ చూడాలి మీరు. ఇక్కడ నుంచి అప్ టు డౌన్ వరకు క్లాసెస్ ఉన్నాయి, అన్నీ చూడాలి. నెక్స్ట్ కలర్స్, ఈ కలర్స్ అన్నీ చూడండి. ఓకే, టుమారో గ్రిడ్ సిస్టమ్ గురించి అంటే గ్రిడ్ బేసిక్స్ గురించి మాట్లాడుకొని నెక్స్ట్ యూటిలిటీస్ ఉన్నాయి, యూటిలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో టుమారో ఇంకా కొద్దిగా ఎక్కువ టైం తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ వీక్లో మనకి బూస్ట్రాప్ 4 బూస్ట్రాప్ 5 అయిపోవాలి. గుర్తుపెట్టుకోండి, టాస్క్ అయితే నేను టైం ఇవ్వలేను. క్లాస్ అయిపోయిన తర్వాత టాస్క్ ఇస్తాను కాబట్టి 1 డే టైం ఉంటుంది మీకు. ఓకే, 1 డే టైం ఉంటుంది. ఆ 1 డేలో మీరు ఫినిష్ చేసేయాలి. ఏ డే టాస్క్ ఆ డేనే ఫినిష్ చేసుకోండి, డిలే అయితే చేసుకోమాకండి. ఏ డే ప్రాక్టీస్ ఆ డే కూడా చేసేయండి, డిలే అయితే పెట్టుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.